అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరికొన్ని రోజుల్లో 2024కు ముగింపు పలికి కొత్త సంవత్సరాన్ని 2025 కి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే కొత్త సంవత్సరంలో తమ జాతకం ఎలా ఉండనుందో అని ఆలోచించేవారు చాలా మందే ఉంటారు. అలాంటివారు అదృష్టం, ఐశ్వర్యం అందిపుచ్చుకోవాలంటే డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు ఈ పూజ చేయాలని వేదం పండితులు చెబుతున్నారు. డిసెంబర్ 31 మంగళవారం వచ్చింది. ఈ రోజున అర్ధరాత్రి 12 గంటలకు పూజగదిలో ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం వల్ల అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుందని, 2025వ సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, దాంతోపాటు మంగళవారం ఉదయం కూడా కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు. అవేంటంటే డిసెంబర్ 31 మంగళవారం పాటించాల్సిన విధి విధానాలు. ముందుగా తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలంటూ స్నానం చేయాలి. అయితే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు, ఉసిరిక పొడి కలిపి 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే రాబోయే సంవత్సరంలో కుజుడి అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు. అనంతరం పూజగదిలో దక్షిణ దిక్కులో పీట ఏర్పాటు చేసి దానిమీద బియ్యపిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనంతో హృం అనే అక్షరం రాసి దానిమీద మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి 9 వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి అది దక్షిణ దిక్కు వెలిగేలా దీపాన్ని వెలిగించాలి. అలాగే మంగళవారం రోజున నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలని, 1.25 కేజీ కందులు ఎర్రని వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలని చెబుతున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి చేయాల్సిన పూజ. ఆంగ్ల సంవత్సరం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం కలిసి రావాలంటే సరిగ్గా 31వ తేదీ అర్ధరాత్రి పూజగదిలో దీపం వెలిగించాలని చెబుతున్నారు. అది ఎలాగంటే పూజగదిలో అష్టలక్ష్మి, గజలక్ష్మి కుడి చేత్తో బంగారు నాణెలు వర్షిస్తున్న చిత్రపటం. ఈ మూడింటిలో ఏదైనా ఒక ఫోటోను పూజగదిలో ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత గులాబీ పూలను అలంకరించాలి. ప్రమిదలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె, మల్లె నూనె, సంపెంగ నూనె, కొబ్బరి నూనె వీటన్నింటిని కలిపి దీపం వెలిగించాలని అంటున్నారు. వీటిలో ఏది లేకపోయినా మీకు ఉన్నవాటితోనే దీపం వెలిగించుకోవచ్చని వివరిస్తున్నారు. వీటన్నింటిని కలిపి వెలిగిస్తే 2025 సంవత్సరం అంతా కుబేరుడు, లక్ష్మీదేవి, గణపతి అనుగ్రహంతో అదృష్టం, ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. పురుషులు విమల మంత్రం అంటే లక్ష్మీ కమలవాసిన్యై నమః, స్త్రీలు ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాలను వీలైనన్ని సార్లు అంటే 108 లేదా 54 లేదా 21 సార్లు చదవాలంటున్నారు. దీపం వెలిగించిన తర్వాత మంచి సువాసన కలిగిన అగరబత్తీలను వెలిగించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం వద్ద ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీంతో పూజ పూర్తవుతుంది. ఒకవేళ ఆ సమయంలో వీలు కలిగిన వారు కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం చదవడం లేదా వినడం చేస్తే మరి మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నా చాలా మంచిది. అలాగే మీ ఇంట్లో సకల శుభాలు చేకూరుతాయి. అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీ సొంతం అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.